దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుని మాట వినడం వలన మనకి క్షేమము కలుగుతూ ఉందట. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనములో, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు. ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆకాశము భూమి గతింపజేస్తాడు కానీ నా మాటలు మాత్రము గతింపవు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఇక్కడ, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తును అంటున్నాడు. ఏం సంగతి తెలియజేస్తున్నాడు? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అంటే ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదు. అందుకని అంటున్నాడు, నీవు నా మాట వినినా ఎంత మేలు అని. అంటే ఈరోజు నీవు దేవుని మాట వినాలి అని దేవుడు చెప్తున్నాడు. నీకు క్షేమము, నీకు మేలు కూడా కలుగుతుంది అని చెప్పేసి అని. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనములో, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. పూర్ణ హృదయము కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మనం సేవించడం అనేది మనకి మేలు జరుగుతుంది, క్షేమము కూడా కలుగుతుంది దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము. దేవుడు మోషేతో మాట్లాడినని మనకు తెలుసు కదా. అలాగే మనతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, 91వ కీర్తన 14వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుని మాట మనము వినడం వలన శ్రమలో దేవుడు మనకి తోడై ఉంటాడట. అదే విధంగా శ్రమల నుండి విడిపించి, కష్టం నుంచి, నష్టం నుంచి, అపాయము నుండి కూడా, అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి కూడా మనల్ని విడిపించి దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దేవుని మాట వినడం వలన క్షేమము, దేవుని మాట వినడం వలన మేలు అనేది ఈ దినమున దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట 91వ కీర్తన 15వ వచనములో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడట. ఆయన మాట వినండి. ఆయన మాట ప్రకారం మీరు జీవించినట్లయితే మీకు, మీ కుటుంబానికి క్షేమమును మేలును ఆయన కలుగజేసి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.